రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ అభిమాని. విజయపుర రాజ్యంలో నివసించే శ్రీకాంతుడు మహాకవి. ఆయన మాట్లాడిన ప్రతి మాట ఒక పద్యమైపోతుందని ఎందరో అనుకునేవారు. ఆ కారణంగా ఆయనను కలుసుకొని మాట్లాడాలని చాలామంది ఎంతో తహతలాడిపోతూ ఉండేవారు. అయితే శ్రీకాంతుడికి అహంకారం ఎక్కువ. తన కోసం ఎవరు వచ్చినా ఒక పట్టాన వారిని కలుసుకునేవాడు కాదు. ఆయనకు రాజాదరణ ఉన్నది. రాజు వద్ద కూడా శ్రీకాంతుడు అహంకారంగానే ప్రవర్తించేవాడు. మహాకవులకు అహంకారమే ఆభరణం అని రాజు కూడా ఆయన అహంకారాన్ని భరించేవాడు. రాజధానికి చాలా దూరాన ఉన్న ఒక అగ్రహారంలో కనకభూషణుడనే యువకుడు ఒకడు ఉండేవాడు. అతడిది పండిత కుటుంబం. శ్రీకాంతుడి కవిత్వం అంటే అతడికి ఎంతో ఇష్టం. ఆ మహాకవి ఇంతవరకు రాసిన కావ్యాలన్నిటినీ అతడు చదవడమే కాక కొన్నింటిని కంఠస్థం కూడా చేశాడు. ఆయన వల్ల మాలిన అహంభావి అని ప్రజలు చెప్పుకోవటం విన్నప్పుడు అతడి మనస్సు చివుక్కుమనేది. ప్రజలు చెప్పుకునే దాంట్లో ఉన్న నిజాలు స్వయంగా తెలుసుకోవాలని కనకభూషణుడు నిశ్చయించుకొని రాజధాని చేరి శ్రీకాంతుడిని చూడబోయాడు. ఒక రోజంతా శ్రీకాంతుడు ఇంట్లోనే ఉండి లేడనిపించాడు. రెండవ రోజు కావ్యపఠనంలో ఉన్నానన్నాడు. మూడవ రోజు కావ్యం రాస్తున్నానన్నాడు. నాలుగవ రోజున ఆయన కనకభూషణుడికి దర్శనం ఇచ్చి, నాకు నీ వంటి వాళ్లను కలుసుకోవటం మాట్లాడేందుకు వ్యవధి లేదు, ఏం కావాలో త్వరగా చెప్పు అన్నాడు. మీ కవిత్వం అంటే నాకు ఎంతో ఇష్టం. మిమ్మల్ని చూడటం కోసం 1 సంవత్సరం అంతా కష్టపడి డబ్బు కూడబెట్టి ఇక్కడకు వచ్చాను అన్నాడు కనకభూషణుడు. బావుంది, నన్ను చూసి ఏం చేస్తావు అన్నాడు శ్రీకాంతుడు. కాసేపు మీతో మాట్లాడాలని ఉంది అన్నాడు కనకభూషణుడు. నేను మాట్లాడితే వినడం తప్ప నాతో నువ్వేం మాట్లాడగలవు? నేను మహాకవిని అన్నాడు శ్రీకాంతుడు. మీరు చెప్పింది నిజమే. ఇంతవరకు ఎవ్వరికీ వినిపించని పద్యం ఒకటి నాకు వినిపించండి. అదే మహాప్రసాదంగా భావించి వెళ్ళిపోతాను అన్నాడు కనకభూషణుడు. మహారాజు కోరితేనే నేను పద్యం వినిపించను. నేను చెప్పాలనిపించినదే తప్ప ఒకరు అడిగినప్పుడు పద్యం చెప్పే అలవాటు నాకు లేదు అన్నాడు శ్రీకాంతుడు. పోనీ మీ ఇంటి అరుగు మీద కూర్చుని ఉంటాను, మీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పండి అన్నాడు కనకభూషణుడు వినయంగా. నీ వంటి వాడికి నా పద్యం ఒంటరిగా వినే అర్హత లేదు. కావాలంటే రాజాస్థానానికి వచ్చి 10 మందిలోనూ కూర్చుని విని వెళ్ళు. అది సంగతి. ఇక నన్ను వేధించకు, వెళ్ళు అని శ్రీకాంతుడు కసిరాడు. చేసేది లేక కనకభూషణుడు నిరాశగా వెళ్ళిపోయాడు. మర్నాడు శ్రీకాంతుడికి వాళ్ళ అన్న రమాకాంతుడికి బాగా జబ్బు చేసినట్టు కబురు వచ్చింది. ఆయన రాజధానికి దూరంగా ఉన్న ఒక గ్రామంలో ఉంటున్నాడు. రాజు శ్రీకాంతుడి కోసం ఒక గుర్రపు బండిని ఏర్పాటు చేశాడు. ఆ బండిలో శ్రీకాంతుడు కొన్ని గంటలు ప్రయాణం చేశాక హఠాత్తుగా గుర్రం శోష వచ్చి పడిపోయింది. బండివాడు గుర్రాన్ని పరీక్షించి చూసి శ్రీకాంతుడితో, అయ్యా, గుర్రానికి ఏదో జబ్బు చేసింది. ఇక్కడికి కొద్ది దూరంలో ఒక నగరం ఉన్నది. దాని పొలిమేరల్లో ఒక సత్రం ఉన్నది. మీరు బయలుదేరి వెళ్ళి అక్కడ బస చేయండి. నేను గుర్రానికి వైద్యం చేయించి నయం అవ్వగానే బండి తీసుకువస్తాను అన్నాడు. చేసేది లేక శ్రీకాంతుడు కాలినడకన బయలుదేరాడు. బండివాడు అన్నట్టు కాక నగరం చాలా దూరం ఉన్నది. ఆయన దాని పొలిమేరలు చేరేసరికి దుస్తులన్నీ మట్టి కొట్టుకుపోయాయి. ఆయన ఆయాసపడుతూ విసుక్కుంటూ సత్రం చేరాడు. సత్రం యజమాని శ్రీకాంతుడితో, గదులు ఖాళీ లేవు, నడవలో ఉంటానంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు. నేను మహాకవి శ్రీకాంతుణ్ణి, నడవలో ఉండటమా? వెంటనే గది ఏర్పాటు చెయ్యి అన్నాడు శ్రీకాంతుడు కోపంగా. ఆ మాటలకు సత్రం యజమాని అదే పనిగా నవ్వసాగాడు. అలా నవ్వుతావేం అన్నాడు శ్రీకాంతుడు మరింత కోపంగా. నవ్వకేం చేసేది? నీ దురదృష్టం కొద్దీ ఆ మహాకవి శ్రీకాంతుడే ఇవాళ సత్రంలో బస చేసి ఉన్నాడు. లేకపోతే నీ మాటలు నమ్మి ఉండేవాణ్ణి అన్నాడు సత్రం యజమాని. శ్రీకాంతుడు ఆశ్చర్యంగా,
ఏది ఆ శ్రీకాంతుని నాకు చూపించు అన్నాడు. పక్క గదిలో ఉన్నాడు, మర్యాదగా చూసి వచ్చేయి. ఆయన కావ్యగోష్ఠిని నువ్వు వెళ్ళి చెడగొట్టకు అన్నాడు సత్రం యజమాని. శ్రీకాంతుడు ఎంతో కుతూహలంగా సత్రం యజమాని చెప్పిన గది వద్దకు వెళ్ళి లోపలి దృశ్యం చూసి తెల్లబోయాడు. అక్కడ తనలాగే దుస్తులు ధరించి తనను అనుకరిస్తూ మాట్లాడుతున్న ఒక మనిషి కనిపించాడు. అతడి చుట్టూ ఎందరో అభిమానులున్నారు. వాళ్ళు వేస్తున్న ప్రశ్నలకు అతడు ఓపికగా సమాధానాలు చెబుతున్నాడు. పలాని కావ్యం ఎందుకు రాయవలసి వచ్చిందని కొందరు, పలాని పద్యానికి అర్థమేమిటి అని కొందరు, ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. కొందరు పద్యాలు చదవమంటున్నారు. అతడు శ్రావ్యంగా పద్యాలను ఆలపిస్తూ వాటి అర్థాన్ని కూడా చక్కగా వివరించి చెబుతున్నాడు. బాగా పరీక్షించి చూడగా ఆ మనిషి ఎవరో శ్రీకాంతుడికి తెలిసిపోయింది. అతడు కనకభూషణుడు. ఇప్పుడు ఏం చేయడం బాగుంటుందా అని శ్రీకాంతుడు ఆలోచిస్తున్నంతలో గోష్ఠి ముగిసి అంతా వెళ్ళిపోయారు. ఆయన కనకభూషణుడి దగ్గరకు వెళ్ళి కోపంగా, నా పేరు పెట్టుకొని ఎందుకిలా అందరినీ మోసం చేస్తున్నావు అని అడిగాడు. కనకభూషణుడు శ్రీకాంతుడికి ఎంతో వినయంగా నమస్కరించి, తమను కలుసుకొని మాట్లాడిన తర్వాతే నాకు ఈ బుద్ధి పుట్టింది. మీరంటే నాకు ఎంతో అభిమానం. మిమ్మల్ని గురించి ఎవరైనా చెడ్డగా అనుకుంటే నేను భరించలేను. అందుకే మీ పేరు చెప్పుకుంటూ మీకు లేని వినయగుణాన్ని నటిస్తూ మీకు మంచి పేరు తెస్తున్నాను. ఇక్కడికి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ మీ గుణగణాలని మెచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. జీవితంలో వాళ్ళు మిమ్మల్ని చూడకపోవచ్చు, కానీ మీ గురించి చాలా గొప్పగా ఊహించుకుంటారు. మీ అభిమానిగా అదే నేను కోరుకునేది అన్నాడు. అలాంటి ఉత్తమ అభిమానిని చేదరించుకున్నందుకు శ్రీకాంతుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. ఆ తరువాత ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?